హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను 'రిచీ గాడి పెళ్లి' మూవీ చూసా. మూవీ అయితే చాలా బాగుంది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికెళ్ళిపోతే సో, రిచీ కాల్ అయితే చేస్తాడు తన ఫ్రెండ్స్ అందరికి. స్కైప్‌లో పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళందరిని అయితే కనెక్ట్ చేస్తాడు. సో, వీళ్ళైతే ఫన్నీ జోక్స్ అయితే యేసుకుంటారు. ఏంట్రా సడెన్‌గా గుర్తొచ్చావు ఏమన్నా మందు పార్టీయా? లేకపోతే నీ మ్యారేజ్ సెట్ అయిందని అయితే రిచీని అయితే అడుగుతారు. రిచీ ఏమో నా డెస్టినేషన్ మ్యారేజ్ ఉంది తప్పకుండా రావాలని అయితే చెప్తాడు. ఇంతలో మనకి టైటిల్ అయితే అనౌన్స్ చేస్తారు. 'రిచీ గాడి పెళ్లి' అని. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఊటీలో అనమాట ఈ డెస్టినేషన్ మ్యారేజ్. తనకిష్టమైన ప్లేస్ ఊటీలో అయితే ఈ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నానని అయితే చెప్తాడు. దాని తర్వాత మనకి హీరోయిన్ ఎంట్రన్స్ అయితే వస్తది. సో, వెట్ యాంగిల్ అయితే వస్తది. హీరో, హీరోయిన్స్ ఇద్దరు కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. మనకప్పుడే పెళ్లి అవసరమా? సో, ఇంకొంచెం లవ్ చేసుంటే బావుంటది కదా! మనం అప్పుడే ఎందుకు తొందరపడి పెళ్లి చేసుకుంటున్నామని అయితే ఒక కన్వర్జేషన్ అయితే చేసుకుంటారు. పెళ్లయ్యాక నా మీద ప్రేమ తగ్గాలి అప్పుడు చూపిస్తాననైతే హీరోయిన్ అంటది. దీంతో మనకి ఆ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసే అతనైతే ఎంటర్ అవుతాడు. సో, ఇదొక ఫన్నీ జోక్స్ అనమాట. తనయి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటాయి. ఇతను యాంగిల్స్ పెట్టి ఇక్కడి నుంచో, అక్కడి నుంచో, ఇక్కడ లైటింగ్ పెట్టి, అక్కడ లైటింగ్ పెట్టని సో, వీళ్ళనైతే ఫోటో షూట్ తీస్తాడు. సో, అయి కూడా స్పెషల్‌గా ట్రెండీగా ఉండాలని. సో, ముందుకైతే పట్టుకొని గొడుగుతో నన్ను ఇలాగుంచు ఒక షాట్ తీస్తానంటే తను నీటిలో అయితే పడిపోతాడు. చివరాఖరికి ఏ యాంగిల్‌లో అయినా అతనైతే ఫోటోలు తీస్తాడు. దాని తర్వాత ఫ్రెండ్ అయితే ఎంటర్ అవుతాడు. హీరో ఆళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇతను వడ్డీలకిస్తాడు డబ్బులు మొత్తం. వాళ్ళ వైఫ్‌నైతే పట్టుకుంటాడు. మా ఫ్రెండ్ పెళ్లి కదా! సో, నేను కూడా ఎంజాయ్ చేస్తానికి ఊటీ ఎళ్తాను. ప్లీజ్ ఒప్పుకో కొన్ని రోజులని అయితే చెప్తాడు. సో, ఆవిడైతే కొన్ని కండిషన్‌లు అడుగుద్ది. ఒక ఆంటీ అయితే తన దగ్గరకొస్తది. ఎప్పుడు వడ్డీ డబ్బులు కడతావని అయితే అడుగుతాడు. దీంతో వాళ్ళ ఆవిడకి డౌటొచ్చి నువ్వు కూడా ఎళ్ళరా మీ మీ నాన్న కూడా. మీ నాన్న అక్కడ ఏమన్నా ఏసాలేస్తే నాకు చెప్పనైతే అతనికి చాక్లెట్ కావాలండి. రూ. 100 ఇస్తే పంపిస్తది కూడా. దీంతో మళ్ళీ మన డైరెక్టర్ ఉంటాడు కదా! ఫోటోగ్రాఫ్ తీసి, వీడియోగ్రాఫ్ తీసే అతను. తనైతే మంచి ఫన్నీ జోక్స్ ఏస్తా ఉంటాడు. సడెన్‌గా ఏం జరిగిద్దంటే అదేదో పట్టుకోమంటే ముందుకు లాగి పడేద్ది. మళ్ళీ కట్ చేస్తే హీరో ఆళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి. ఈవిడైతే ఒక యాంకరు. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే బతిమలాడుకుంటారు. రిచీ గాడి పెళ్లి కదా! మనిద్దరం వెళ్దామని అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒకడు సీరియల్ యాక్టర్ ఉంటాడు. వాడొస్తే నేను రాననైతే చెప్పిద్ది. సో, వాడైతే రాడని ఒక కాల్ చేసి అయితే అడుగుతానని చెప్పి ఒక ఫోన్ చేసి అయితే అడుగుతాడు. సో, నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాయని చెప్తాడు. సో, దాంట్లో ఒక డైరెక్టర్ అయితే వస్తాడు. డైరెక్టర్ వచ్చి అయితే చెప్తాడు. మీకిప్పుడు 'మీటూ' కేసులో ఉన్నారు కాబట్టి షూటింగ్‌ని కొన్ని రోజులు ఆపేద్దామని చెప్పి డైరెక్టర్ అయితే చెప్పంగానే తను కూడా ఇక బయలుదేరి పెళ్ళికైతే వెళ్దామని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ అయితే అడిగిద్ది హీరోని. సో, మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి ఊటీకి వస్తున్నారు కదంటే అందరూ బయలుదేరని చెప్తాడు. సో, దీంతో ఇంకో ఫ్రెండ్ కూడా బయలుదేరి ఊటీకైతే వెళ్తాడు. ఇంకా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు బయలుదేరి ఊటీ అయితే ఎళ్తారు. ఊటీ ఎంట్రన్స్‌లో మనకి ఒక సాంగ్ ఉంటది. వీళ్ళు ట్రావెల్ చేసేది అతని దగ్గర చేరుకునే జర్నీది ఒక సాంగ్ అయితే ఉంటది. రిచీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడికెళ్దామని అయితే ప్లాన్ ఏస్తది. వాళ్ళ మమ్మీ అయితే పెళ్లి చూపులు పెడద్ది. ఆ పెళ్లి చూపులు పెళ్ళికొడుకైతే పెద్ద తిండిపోతాడనమాట. సో, ఈ తిండిపోతోడిని అడిగిద్ది. నాకు ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమని అయితే చెప్తాడు. సో, రిజెక్ట్ చేసి ఆ మ్యారేజ్‌కైతే వెళ్ళిపోద్ది. వీళ్ళు వెడ్డింగ్ ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ అయితే దిగుతాడు. సో, బావ అని హ్యాపీగా అయితే డాన్స్ ఏస్తారు. దాంతో పాటు ఇంకో అమ్మాయిని కూడా తీసుకొస్తాడు. వాళ్ళ ఫ్రెండే తిను కూడా. సో, వాళ్ళ ఫ్రెండ్ కామెడీ అయితే బావుంటది. అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటది కదా! కీ ఎక్కడని అడిగితే ఆ రిసెప్షనిస్ట్ దగ్గర ఉంటది. దాన్ని చూసి ఒక సాంగ్ అయితే వేసుకుంటాడు మనోడు. సో, కీ ఇవ్వడానికైతే తనొస్తది. దానంక కూడా మనోడు చొల్లు కార్చుకుంటూ చూస్తాడనమాట. దాని తర్వాత ఏం జరిగిద్దంటే మందు తాగుదామని సిట్టింగ్ దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. దీంతో తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు. "ఒరేయ్! ఈరోజు మందు తాగుతావంటే 12 గంటలు దాటాక తాగుతానని ఒక పెగ్ తాగాలి నువ్వు రా" అని చెప్పి ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంటాడు. ఎంతమంది తన దగ్గరికి అక్కడికొచ్చినా ఒక్కరు కూడా తాగకుండా ఉంటారు. కానీ మనోడు ఆ మందెనకాల ఎగాదిగా చూస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతాడు. "సో, మీ ఆవిడ కూడా మందు తాగొద్దురా" అంటే తాగిద్దని. "ఒకరోజు నేను ఇలా చేశాను మందు తాగి ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే మా ఆవిడ అడిగింది. ఏంటి ఎందుకు తాగొస్తున్నావు" అని అడిగితే, సో, నేను మగోడిని నేను తాగుతాను నా ఇష్టమనైతే నేనన్నాను. దాంతో మా ఆవిడ కూడా ఆ నెక్స్ట్ డే నుంచి ఇంట్లోనే కూర్చొని మందు తాగడం అయితే మొదలుపెట్టాం. ఇద్దరం మందు తాగుతున్నాం ఇప్పుడని చెప్తాడు. దాని తర్వాత ఆ రిసెప్షనిస్ట్ తన ఫ్రెండ్ దగ్గరికైతే వచ్చి అడిగిద్ది. నంబర్ అయితే ఇస్తాడు. సో, వాళ్ళ కొడుకుతో నడుచుకుంటూ ఎళ్ళినప్పుడు ఇయన్నీ మీ మమ్మీకి చెప్పకురా అని అయితే చెప్తాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే హీరోయిన్ అయితే ఒక ఆర్గ్యుమెంట్ అయితే చేస్తూ ఉంటది. ఈ డ్రెస్ అయితే ఏంటి ఇలా ఉంది? ఎందుకు ఇలా కుట్టారని అయితే తిట్టి పోస్తదనమాట. తెగ తిట్టద్ది ఆ ట్రైలర్ సైజ్ చేసినోళ్ళనైతే. సో, మీకు బుద్ధి జ్ఞానం లేదా? నేను ఏ సైజ్ చెప్పాను మీరు ఏ సైజ్ చేశారంటే ఈళ్ళ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు. ఇందుకు చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తున్నావని అయితే తన లవరు రిచీ అయితే అడుగుతాడు. సో, రిచీకి ఇక్కడ ఫ్రెండ్స్‌కైతే ఇంట్రొడ్యూస్ చేయంగానే
ఫ్రెండ్స్ అయితే ఫన్నీగా అయితే అంటారు. సో మీ ఆవిడ చాలా అగ్రెసివ్‌గా ఉంది. ఇంత చిన్నదానికి అంత పెద్ద గొడవ చేసింది ఏంట్రా అని. దీంతో రిచీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ మ్యారేజ్‌కి అయితే వస్తది. సో మనోడిని చూసి కొన్ని మాటలైతే మాట్లాడుద్ది. అప్పుడు నేను వద్దనుకున్నా. ఇప్పుడు నాకు కావాలి. ఐ లవ్ యూ అని అయితే రిచీకి అయితే చెప్పిద్ది. రిచీ అయితే ఇప్పుడేం కుదరదు. సో నేను ఇప్పుడు అరేంజ్డ్ కదా! పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ వద్దని అయితే చెప్తాడు. వచ్చినందుకు థాంక్స్ అంటాడు. ఇంతలోపు రిచీ వాళ్ళ పెళ్లి చేసుకున్న అమ్మాయి అయితే పిలుస్తది. ఇంతలో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్‌తో ఎందుకు వదులుకున్నాడో ఆ మాటలైతే మనకి చూపిస్తారు. సో మళ్ళీ మనం వడ్డీలు ఇచ్చే డబ్బులు అతని దగ్గరికి అయితే స్టోరీ ఎళ్ళద్ది. వాళ్ళ వైఫ్ అయితే కాల్ చేస్తే వాళ్ళ వైఫ్ అడిగిద్దనమాట. సో తిన్నావా? ఉన్నావా? ఈరోజు మందైతే ముట్టుకోవద్దు. నేను వ్రతం చేస్తున్నానని చెప్పిద్ది. ఈళ్ళేమో టేబుల్ ఆఫ్ సీక్రెట్స్ గేమ్ అనేదైతే ఆడతారు. అందరూ టేబుల్ దగ్గరికి చేరుకొని ఒక గేమ్ ప్లాన్ చేద్దామని చెప్పంగానే ఫస్ట్ మనోడు ప్రతి ఒక్కరితో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. హ్యాపీగానే ఉంటారు. మన సీరియల్ హీరో ఉంటే బాగుండేది ఇప్పుడనైతే ప్రతి ఒక్కరైతే తన గురించి ఆలోచించుకోగానే ఆ సీరియల్ హీరో అయితే ప్రత్యక్షమవుతాడు. సో నేను వచ్చేసా అని అయితే అందరితోనూ హ్యాపీగా అయితే చెప్పుకుంటాడు. దాని తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ అయితే చేస్తాడు అందరికి. మన సీరియల్ యాక్టర్ అయితే అందరితోని ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. ఎరా నీ వైఫ్ ఎలా ఉంది? నువ్వేం చేస్తున్నావు? ఏంటని ప్రతి ఒక్కరిని కెలికి మాట్లాడుతూ ఉంటాడు. దీంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా! తనైతే ఒక ఫోన్‌లో అయితే మాట్లాడుద్ది. మీ సీరియల్ యాక్టర్ పక్కన ఉన్నాడని వాళ్ళ మమ్మీతో. సో మా మమ్మీ పెద్ద ఫ్యాన్ మీకంటే సో ఒకసారి వీడియో కాలింగ్‌లో మాట్లాడమంటే వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడుద్ది. సో మీ బిగ్ ఫ్యాన్ అండి. ఏంటి ఇలా చేశారు? ఆ అమ్మాయిని బాగా కొట్టారని అయితే సీరియల్ గురించి అయితే వాళ్ళ మమ్మీ మొత్తం మాట్లాడుద్ది. సో దీంతో ఒక ఇష్యూ కూడా ఉంటది. ఆ ఇష్యూ గురించి అయితే మాట్లాడేసరికి వాళ్ళ మమ్మీ కాల్ అయితే కట్ చేస్తది. కట్ చేసి సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇక్కడ చిన్న మిస్‌కమ్యూనికేషన్ అయితే అవుతది. ఇంకో అమ్మాయి ఉంటది కదా! వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇతనికైతే పడదు. సో మీరంతా అమ్మాయిలంటే సొల్లు కారుతూ ఉంటారని తిడతా ఉంటది. వీళ్ళందరూ టేబుల్ మీద కూర్చున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే ఒక కాల్ అయితే వస్తది. ఆ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కడికి జోక్ కింద, ఫన్నీ కింద కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవుద్ది. దానికోసం వీళ్ళంతా ఒక గేమ్ అయితే ఆడదామని అయితే ప్లాన్ చేస్తారు. ఆ కాలు ఇతను వడ్డీకి ఇచ్చే డబ్బుల గురించి అయితే మాట్లాడుండగా ఇదైతే బా నచ్చింది. సో మనమందరం రియల్‌లో అంటే మన నిజాలు తెలియాలంటే ఒక గేమ్ ఆడదామని అయితే ఆ కమెడియన్ అతనైతే ఒక కండిషన్ పెడతాడు గేము. తమ మొబైల్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి సో ఎవరికి ఫస్ట్ కాల్ వస్తదో వాళ్ళ కాల్ అటెంప్ట్ చేసి ఫోన్ అయితే లౌడ్ స్పీకర్‌లో పెట్టమని అయితే చెప్తారు. ఫస్ట్ కాల్ అయితే వస్తది. ఆ కాల్‌లో అయితే మన సీరియల్ హీరో ఉన్నాడు కదా! సీరియల్ హీరోకి ఒక అమ్మాయి అయితే ఫోన్ చేస్తూ ఉంటది. సరదా ఫన్నీగా ఏడిపిస్తా ఉంటది. ఎలా ఉన్నారు? భోంచేసారా? తిన్నారా? అని ఆ సీరియల్ హీరోకి అయితే ఫోన్ చేసి టార్చర్ పెడతా ఉంటది. అందుకే అతను టార్చర్ అని సేవ్ చేసుకుంటాడు నంబరు. సో దీంతో మీ అబ్బాయిలంతా అమ్మాయిలంటే సొల్లు కారుతారని అయితే ఇంకా ఆపోజిట్ అమ్మాయి అంటది. ఇక్కడ మన సీరియల్ యాక్టర్ అయితే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతాడు. తనైతే ఇంటర్వ్యూలో అడిగిద్ది. మీటిలో మీరు సీరియల్ యాక్టింగ్ కోసం కొంతమంది అమ్మాయిలను అసభ్యకరంగా ప్రవర్తించారని మీ మీద కేసు ఉందనంటే ఇయన్నీ ఎలా నమ్ముతారని అయితే తిడతాడనమాట. దీంతో కోపమిచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ కాడికెళ్తే ఇక్కడ అమ్మాయి అయితే కూర్చొని ఉంటది. నిజంగా మీరు ఇలా చేశారని అయితే అడిగిద్ది. అవన్నీ అబద్ధాలు మీరెలా నమ్ముతారని అయితే చెప్పేస్తారు తనకి. సో వాళ్ళు స్విమ్మింగ్ పూల్ కాడ నుంచి లేచి మళ్ళీ ఆ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు. అందరూ హ్యాపీగా ఏదో ఫన్నీగా మందు తాగుతూ, చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తా ఉంటారు. సో తర్వాత నెక్స్ట్ కాల్ ఎవరిది వస్తదని అయితే వెయిట్ చేస్తారు. ఇక్కడ మన పోలీస్ ఆఫీసర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుకున్నారు? ఏం డిసైడ్ చేశారని అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కాల్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. సో కాల్ అయితే హీరోయిన్ అయితే మాట్లాడుద్ది తన ఫ్రెండ్‌తో. సో దాని తర్వాత మన ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా! అంటే ఫన్నీ క్యారెక్టర్. ఆ ఫన్నీ క్యారెక్టర్ అయితే కాల్స్ ఎవరికి వస్తాయి అన్నట్టు సో ఇద్దరైతే డిస్కషన్ చేస్తూ ఉంటారు. నేను 12 దాకా మందు తాగనని. సో దాని తర్వాత సీరియల్ యాక్టర్‌కి మన ఇక్కడ ఇంకో ఫ్రెండ్ అమ్మాయి ఉంటది కదా! తనకి అతనికైతే పడదు. వాడు ఉండగా నేను రానని చెప్పా కదా! నువ్వు వాడు రాడని చెప్పావు నేను ఇక్కడికి వచ్చానని అయితే బాధపడుద్ది. నెక్స్ట్ ఇంకో కాల్ వస్తది. ఆ కాల్ సీరియల్ యాక్టర్‌కి పక్కన సిగరెట్ తాగింది కదా! ఆ అమ్మాయికైతే ఫోన్ వస్తది. ఆ అమ్మాయి ఫోన్‌లో అయితే లిఫ్ట్ చేద్ది. ఎవరొచ్చినా లౌడ్ స్పీకర్ ఎట్టమంటారు కదా! లౌడ్ స్పీకర్ ఎట్టి ఫోన్ అయితే మాట్లాడుద్ది. ఒక పెద్దాయనైతే ఫోన్ చేస్తాడు. తన ఆవు డెలివరీ సమయంలో ఎక్కడున్నారని అయితే అడిగితే ఎమర్జెన్సీగా డెలివరీ చేయాలి. ఎలా అని చెప్పంగానే ఫోన్‌లో అయితే మనోడికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్‌స్ట్రక్షన్ ద్వారా ఒక దూడనైతే కంటది ఆ ఆవు. అది కన్న తర్వాత అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు. సో బా చెప్పావు. నువ్వు లౌడ్ స్పీకర్ ఎట్టి ఇనిపించినందుకు థాంక్స్ అంటారు. దాని తర్వాత రిచీకి అయితే ఒక కాల్ వస్తది. ఆ కాల్‌లో ఒక అమ్మాయి అయితే బా మాట్లాడిద్ది. ఏమనంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నన్నేం చేయమంటావు అని ఒక ప్రాంక్ కాల్ అయితే చేస్తది. చాలా మంది ఫస్ట్‌లోనే నెగెటివ్‌గా అయితే ఆలోచించేస్తారు. తీరా చూస్తే అది ఫ్రాంక్ కాల్ అని అయితే ఇంకో అమ్మాయి చెప్పేయంగానే అయితే నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఫోన్ అయితే వస్తది. సో ఈళ్ళు పోలీస్ ఆఫీసర్ కదా తన వైఫ్‌కి అయితే ఒక అన్‌నోన్ పర్సన్ నుంచి కాల్ అయితే వస్తది. ఆ కాల్‌లో అయితే ఒక అబ్బాయి అంటాడు. సో మీ ఆయన ఉన్నాడా పక్కన నువ్వు మాట్లాడట్లేదు. సో మీ ఆయన లేనప్పుడు చెప్పు నేను మీ ఇంటికి వస్తానని అయితే ఆ ఫోన్‌లో మాట్లాడంగానే వాళ్ళ హస్బెండ్‌కి అయితే తెలిసిపోద్ది. సో ఇంతకీ ఏంటా ట్విస్ట్ అనేసరికి ఒక ఇంటర్వల్ బ్యాంగ్ అయితే మనకొస్తది. ఆ ఇంటర్వల్ తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్‌ని అడుగుతాడు. ఎవరు నీకు ఫోన్ చేసింది? ఎవరితో మాట్లాడు?
సో, ఎందుకు చెప్పాలని అయితే వాళ్ళ వైఫ్ కొంచెం ఘరానాగా అయితే సమాధానం చెప్పిద్ది. సరే అని ఒకసారి నీ ఫోను మీ డ్యాడీకి ఫోను చేస్తానని చెప్పి వాళ్ళ డ్యాడీకైతే ఫోను చేస్తాడు. ఫోను చేయంగానే మీ చిన్న కూతురు ఎలా ఉందండి అని అయితే అడుగుతాడు. చిన్న కూతురు ఏంటంటే సో, రీసెంట్‌గా ఒక అబ్బాయి తన మీద యాసిడ్ ఏద్దామని అయితే చూస్తాడు. ఇది తెలిసి నిజంగా నేను తప్పు చేశానని ఒక ఆలోచనొచ్చి ఏడుస్తా ఉంటది. సో, నాదేం తప్పు కాదు. ఇలా జరిగిపోయింది. ఆ ఫోను కూడా ఎవరో ఒక అన్‌నోన్ పర్సన్ నాకు ఎప్పటినుంచో ఫోను చేసి ఇలాగ మీ ఆయన ఉన్నాడా? ఏం చేస్తున్నాడనైతే చెప్తాడు. సో, ఈళ్ళిద్దరూ అండర్‌స్టాండింగ్ చేసుకొని మళ్ళీ కపుల్స్ అయితే కలిసిపోతారు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమి ఉండవు. హ్యాపీ ఫీల్ అవుతారు. అదయిన తర్వాత మన కమెడియన్‌కయితే ఇంకో కాలొస్తది. ఆ కాల్ ఎవరో కాదు అక్కడున్న రిసెప్షనిస్ట్ అయితే సరళ అని అయితే ఒక కాల్ అయితే చేస్తూ ఉంటది. వాడేమో ఎవరో అనుకోని సో, మీకు రిసిప్ట్ కావాలంటే చెప్పండి అన్నట్టు మన కమెడియన్ అయితే ఫోను మాట్లాడతాడు. సో, దాని తర్వాత ఈళ్ళందరికీ అదైతే తెలిసిపోద్ది సరళ అని. సో, ఎందుకు కవర్ చేస్తున్నామని చెప్పేసి ఫోను పెట్టేద్ది. వాళ్ళ హస్బెండ్ అయితే చూస్తాడు ఎవరని. రిచీ గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా! పక్కనే కూర్చుంటది. సో, నన్ను పెళ్లి చేసుకొనైతే అడిగిద్ది. తన ఎనక అలాగే చూస్తది. అందరి ముందు అలాగే చూసి ఉండంగానే ఇంకొక కాల్ అయితే వస్తది. ఆ కాల్ ఎవరికో కాదు మన సీరియల్ యాక్టర్‌కే. తన ఫ్రెండే ఆళ్ళకైతే నంబర్ ఇస్తాడు. ఆళ్ళ అక్క నంబర్ తీసుకోవాలని అయితే ఈ అమ్మాయితో మాట్లాడిస్తాడు. దాని తర్వాత బాయ్స్ అంతా బుద్ధి ఇంతే అని సో, లెట్స్ గేమ్ బిగిన్ అని అయితే అందరూ అంటారు. సో, సీరియల్ యాక్టర్‌నయితే తన పర్సనల్ లైఫ్ గురించయితే చెప్పమంటది. కానీ మనోడైతే చెప్పడు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కాలొస్తది. ఆ కాలయితే లిఫ్ట్ చేసేద్ది యాంగ్రీ బర్డ్. సో, దాంట్లో ఒక ఎంప్లాయీ ఫోను చేసి గుమాస్తా అనుకోని సో, స్విగ్గీకి ఇంకా రాలేదేంటి? ఇలాగైతే జాబ్‌లో నుంచి పీకేస్తామనైతే చాలా సీరియస్‌గా అయితే మాట్లాడతాడు. అంతలోను వాళ్ళ హస్బెండ్ అయితే వస్తాడు. వచ్చి రాంగానే ఏంట్రా ఎంత కోపంగా ఉన్నారు? ఏమైందంటే మనోడు సాఫ్ట్‌వేర్ జాబ్ అని చెప్పి స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా అయితే చేస్తాడు. దాంతో వాళ్ళ వైఫ్‌కి అయితే తెలిసిపోద్ది. వాళ్ళ వైఫ్‌ని అయితే కన్విన్సింగ్ చేస్తాడు. దాని తర్వాత రిచీ ఆళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇక్కడికొస్తది. సో, మీరేం చేస్తున్నారని అయితే అడిగిద్ది అందరిని. సో, మేము ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. సరే ఆ గేమ్ ఏంటో నేను ఆడతాను. సో, సర్లే మీరు జాయిన్ అవ్వండి అనైతే తనకి ఒక కుర్చీ ఏసి అయితే ఆ గేమ్‌లో అయితే స్టార్ట్ చేపిస్తారు. స్టార్ట్ చేయంగానే ఒక కాల్ అయితే వస్తది. ఆ హీరోయిన్ ఆళ్ళ ఫ్రెండ్‌కనమాట. సో, దాంట్లో సీరియల్ యాక్టర్‌ని లవ్ చేస్తున్నావు కదా! అని అయితే వాళ్ళ మమ్మీ అయితే చెప్పిద్ది ప్రపోజ్ చేశామని. సో, ప్రపోజ్ అయితే చేస్తది అందరి ముందు. ఈళ్ళందరూ షాక్ అవుతారు. సో, అతను మంచోడే నాకు తెలుసనైతే చెప్పిద్ది అందరికి బుద్ధొచ్చేలాగా. సో, దీంట్లో చాలా పాజిటివ్‌గా ఉన్నాయనైతే అక్కడ అంటది. దాని తర్వాత మన యాంగ్రీ బర్డ్ వాళ్ళ మమ్మీ ఫోను చేసి తనకైతే చెప్తది. సో, మా కూతురు చాలా శాడిస్టు. నాకు చెప్పిన మాటలు ఇనదు. ఎవరి మాటలు ఇనదు. వాళ్ళ డ్యాడీ మాట కూడా ఇనదు. సో, నువ్వు భరాయిస్తున్నందుకు చాలా థాంక్స్ బాబు అనైతే వాళ్ళ అల్లుడికైతే మోటివేటివ్‌గా అయితే చెప్పిద్ది. సో, దీంతో వాళ్ళ కూతురు పక్కన ఉంటది కదా! అవన్నీ ఇనేద్ది. సో, నీకన్నా అర్థం చేసుకునే భర్త దొరకడు కదా! అనైతే చెప్పేసరికి డైలాగ్‌కైతే తనకి కన్నీళ్లొచ్చి ఐయామ్ సారీ నేను ఇంకెప్పుడు ఇలా చేయననైతే చెప్పిద్ది. దాని తర్వాత మన హీరో రిచీని "నువ్వెప్పుడూ నాకు ప్రపోజ్ చేయలేదు కదా! ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు కదా! మనం మ్యారేజ్ వరకెళ్ళిపోతున్నాం. ప్రపోజ్ చేయమనైతే అందరి ముందు అడిగిద్ది." సో, తన సెకండ్ గర్ల్ ఫ్రెండ్. సో, అలా చెప్పంగానే అందరి ముందు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే ప్రపోజ్ అయితే చేస్తాడు. దీంతో తన సెకండ్ గర్ల్ ఫ్రెండ్‌కైతే కోపమొచ్చి నేనప్పుడు ఇష్టం లేదని చెప్పాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా రిచీని అనైతే తన ఫ్రెండ్‌కైతే చెప్పిద్ది. దాని తర్వాత రిచీ ఆళ్ళ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా! తననైతే ఒక కాల్ చేయమంటారు. సో, నాకు ఈ మ్యారేజ్ అయితే ఇష్టం లేదని చెప్పు మీ మమ్మీకి కూడా చెప్పని అతనికైతే ఫోను చేయమంటారు. వాడేమో యూఎస్‌లో ఉంటాడు. యూఎస్‌లో ఉండంగా నువ్వు నాకు ఫోను చేస్తావని తెలుసైతే అని చెప్తాడు. సో, ఈళ్ళందరూ అయితే తిడతారు మూకుమ్మడిగా. నీకు ఇష్టం లేదు మ్యారేజ్ అనైతే చెప్పమంటారు. చెప్పేద్దనమాట. చెప్పేసి అక్కడితో అయితే ఆ మ్యాటర్ క్లియర్ చేసుకుంటది. దాంతో మన సరళ ఆళ్ళ ఆయన ఉంటాడు కదా! మనోడిని కొట్టడానికైతే వస్తాడు. ఎందుకంటే వీడికి ఫోను చేస్తది కదా! స్టార్టింగు మన కమెడియన్‌కి. ఆ కమెడియన్‌కి ఫోను చేయంగానే ఆళ్ళ సరళ ఆళ్ళ ఆయన అక్కడికొచ్చైతే కొడతాడనమాట. కొట్టేసి ఏం జరిగిందంటే ఇలా వాళ్ళ ఆవిడతో మాట్లాడుతుంది కదంటే వీళ్ళ ఆవిడైతే స్పాటీగా తీసుకొని వాడిని కొట్టకుండా ఎందుకు వదిలేసారని అయితే చెప్పి చాలా బాధపడుద్ది. సో, వీడు కూడా నేను ఇంక ఎప్పుడు ఇలాంటి తప్పు చేయననైతే ఒప్పేసుకుంటాడు. సో, ఒక్క దెబ్బతో చాలా మార్పొచ్చిందని ఫ్రెండ్స్ అంతా ఫీల్ అవుతారు. దాంతో మన సీరియల్ యాక్టర్ కూడా కాల్ వస్తది. అది లాయర్ దగ్గర నుంచి వస్తది. లాయర్ ఏంటంటే మీ మీద ఫేక్ ఎలిగేషన్ ఎట్టింది కదా! ఆ అమ్మాయి కేస్ అయితే కొట్టేసారని అయితే చెప్తాడు. దీంతో అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సీరియల్ యాక్టర్ మీద ఉన్న నింద మొత్తం పోయి ఇప్పుడు మీ టూ అయితే ఉండదు. దాని తర్వాత ఇంకొక కాల్ వస్తది. రిచీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్‌కైతే ఒక కాల్ వస్తది వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి. సో, వాళ్ళ మమ్మీ అయితే చెప్పిద్ది మీ నాన్న మమ్మల్ని వదిలేసాడు కదా! ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కూడా నిన్ను వదిలేసాడు. ఎందుకు పెళ్ళొద్దని అయితే చెప్పిద్ది. అడిగిన వెంటనే ఆ నిజమైతే చెప్పేద్ది. రిచీ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. వాళ్ళ సెకండ్ గర్ల్ ఫ్రెండ్‌కైతే తెలిసిపోద్ది ఈ మ్యాటరు. తెలిసిపోయి అక్కడి నుంచి బీర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఒంటరిగా అయితే కూర్చుంటది. కూర్చున్న వెంటనే వీళ్ళంతా అక్కడికెళ్ళి ఏదోకటి కన్విన్స్ చేసి తనకి చెప్దామనుకుంటే తను మ్యూజిక్ ఎట్టుకొని బాగా డాన్స్ చేసుకుంటా తిరుగుతా ఉంటది.
ఇక్కడ రిచి మీద పెద్ద కాంట్రవర్సీ అయితే చేస్తూ ఉంటది. సో, ఈ మాట్లాడదు గానీ బీర్ బాటిల్‌తో తలని ఎత్తికేసి సో, దాంతో మనోడికి నెత్తంతా బ్లడ్ కారుద్ది. అందరూ అయితే ఏంటి పిచ్చిదానిలాగా డాన్స్ వేస్తున్నావు ఇయన్నీ నీకు తెలుసు కదరా అని సీరియల్ యాక్టర్‌ని కూడా అడిగిద్ది. సో, ఇదంతా నీ వల్లే జరిగింది కదా! సో, నీకు కూడా ఈ మ్యాటర్ తెలిసి ఎందుకు నా దగ్గర దాచావని అయితే చెప్పిద్ది. సో, మళ్ళీ దాంతో హీరో మీద మళ్ళీ బీర్ బాటిల్ పట్టుకొని అయితే కొడద్ది. దాని తర్వాత ఈళ్ళంతా గ్రూపు "ఏం చేస్తావు నీకేమన్నా పిచ్చా" అనైతే అంటా ఉంటారు. సో, ఇదంతా ఎందుకిలా మోసం చేసాడనైతే ఏడుస్తూ ఉంటది. దాంతో మనోడు ఫ్లాష్ బ్యాక్ అయితే ఊటీలో ఎలా కలుసుకున్నారో ఒక సాంగు రివీల్ అయితే చేస్తారు. అది చిన్నదేం పెద్దదేం గాదు. సో, తిను కలుసుకున్నది ఒక ఫ్లాష్ బ్యాక్ మ్యూజిక్ యేసుకుంటూ అయితే చూపిస్తాడు. సో, మార్నింగ్ అవ్వంగానే క్షమించమని అయితే చెప్పి ముద్దులైతే పెట్టేద్ది. దాంతో మూవీ అయితే అయిపోద్ది. సో, మూవీ అయితే చాలా బావుంటది. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మూవీలో నేను సరిగ్గా పార్ట్స్ వేరేగా అయితే చెప్పాను కానీ స్టోరీ మొత్తం రివీల్ చేయలేదు. సో, మూవీని చూసి చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ఒక టేబుల్ సీక్రెట్స్ అనేది ఎంతలా ఉంటదో. సో, వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తానో నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. టేక్ కేర్.